నియోజకవర్గంలో ఘనంగా రంజాన్ వేడుకలు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం 5 మండలాలు గంగవరం, పెద్దపంజాని, బైరెడ్డిపల్లి, వీకోట, పలమనేరు మండలాల పరిధిలో గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆయా మండలాల కేంద్రమైన ఈద్గా మైదాన ప్రాంతాల్లో ముస్లిం మైనారిటీలు భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు, ప్రార్థనలు సామూహికంగా నిర్వహించారు. గత 30 రోజులుగా కఠినమైన ఉపవాస దీక్షలు ముగిస్తూ నేడు రంజాన్ పండుగను నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ, జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని అధిగమించే సమయం, శక్తి, ప్రేమ, దయ, సహనం, సంతోషాల కలయికే రంజాన్ మాసమన్నారు. దేవునిపై భక్తి విశ్వాసాలు కలవారి కర్మానుసారం పవిత్రమైన జీవితం అందుతుందన్నారు. ఈ రంజాన్ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ఆ చంద్రుడి కాంతి ప్రజలందరికీ ప్రసరించాలని, ప్రతి ఒక్కరూ మానవత్వంతో మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల ముస్లిం మైనారిటీ వర్గాలు పాల్గొన్నారు. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ చలో చలో. రంజాన్ పండుగ పూట విషాదం, వివాహిత బలవన్మరణం. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం గాంధీనగర్లో నివసిస్తున్న హసీనా గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో రంజాన్ పండుగ పర్వదినాన కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపంతో పురుగుల మందు తాగిందని గమనించిన కుటుంబీకులు హుటాహుటిన పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు, ఇందులోని నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. వైసీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి, ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే వెంకటేగౌడ్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలం కేంద్రంలో గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంకటేగౌడ్ మాట్లాడుతూ, మా సొంత మండలం వీకోట ఎలాగో పెద్దపంజాని మండలం కూడా అలానే అన్నారు. ప్రతిపక్షాలు నాపై ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తానని, దానికి నిదర్శనం రహదారులు, సచివాలయ, ఆర్బీకే వ్యవస్థలేనని, దానిని ఇప్పటికే తీర్చిదిద్దామన్నారు. ఈ సందర్భంగా పలు విమర్శలు గుప్పించారు. పెద్దపంజాని మండలం, వీకోట మండలం ఎంతో నాకే ఆనాడే చెప్పాను. పెద్దపంజాని మండలంలో అంతే. అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఎవరు వచ్చినా మీరు ఏం చెప్పినా నేను చేసి పెట్టానా లేదని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అంటే నేను ఎన్నికల ముందర ఓట్లు అడిగినప్పుడు కొంతమంది నాయకులు నన్ను ఓట్లేస్తే వీకోటకి వెళ్ళిపోతాడు అన్నారు. గుర్తుందో మీకు అందరికీ అన్నారా? నేను శాసనసభ్యులు అయిన తర్వాత వీకోటలో గడప గడపకు 2 సార్లు ఎలా తిరిగానో పెద్దపంజాని మండలంలో కూడా ప్రతి గడపకు 2 సార్లు వచ్చాయో గుర్తుపెట్టుకోండి. ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా, ఏ నాయకులకు కష్టం వచ్చినా నేనున్నాను అనంతములు దాన్ని వచ్చానో లేదా నేను అడుగుతా ఉన్నా. అమర్నాథ్ రెడ్డికి 2024 ఎన్నికలు కడపటి ఎన్నికలు కావాలని విమర్శలు గుప్పించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండల ఆత్మీయ సమావేశంలో గురువారం సాయంత్రం 5:30 గంటలకు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తండ్రి కొడుకులు 30 ఏళ్లు రాజకీయం చేసి పరిపాలించారు. ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. పలమనేరులో వైసీపీ అభ్యర్థిగా నిలబెడితే మంత్రి పదవి కోసం పారిపోయారు. 2024 ఎన్నికలు అమర్నాథ్ రెడ్డికి కడపటి ఎన్నికలు కావాలంటూ విమర్శలు గుప్పించారు. అదేవిధంగా ఎంపీటీసీలో 16 గెలిచాం, 17 గాను. మరి ఇంత పెద్ద విజయం అన్నింటిలో కూడా వచ్చింది కాబట్టి ఈ ఎన్నిక మనకు ఒక లెక్క కాదు. మన పట్టుదలగా మన గ్రామంలో ముందు కంటే డబుల్ మెజారిటీకి ప్లాన్ చేసుకొని చేయాలా. ఆ విధంగా మనం అందరం కూడా పనిచేయండి. తప్పకుండా ఈ ఎన్నిక అమర్నాథ్ రెడ్డి గారికి కడపటి ఎన్నిక కావాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఆయన ఈ రోజు మాట్లాడితే కూడా రేపు మళ్ళా ప్రజలు బాగా చెప్తాడు, ఆయన నేను నా అక్కడ గెలిచాను మా కుటుంబ బలం అని చెప్పి. కానీ ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు 2014లో ఏ విధంగా మనం కష్టపడి గెలిపించామని మన పార్టీ అభ్యర్థి. మరి దానికి కూడా మా కుటుంబము మేము రాజకీయం అంటారు. ఒక రోడ్డు తీసుకొని
రాయపేట రోడ్డు తీసుకొని మన బార్డర్ దాకా పుంగూరు కాన్స్టిట్యూన్సీ బార్డర్ దాకా వేస్తే దానికి 5 సంవత్సరాలు పట్టింది ఆయన. మనం ఈ రోజు ఎన్ని రోడ్లు వేసాము, ఎన్ని నెలల్లో వేసాము. మరి అతనికి అభివృద్ధి కాబట్టదు. తండ్రి కొడుకు ఇద్దరు 30 సంవత్సరాలు పరిపాలించారు పుంగూరులో. ఈ రోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నామంటే వాళ్ళు ఏమైనా చేసిందే కదా గతంలో అడుగుతా ఉన్నాను. త్రాగునీటి కోసం గ్రామ సమీపం చెరువుల్లోకి వస్తున్న ఏనుగుల గుంపు, బెంబేలెత్తిపోతున్న గ్రామస్తులు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు రూరల్ మండలం కాలవపల్లి గ్రామ సమీపం దొమ్మర పాపమ్మ గుడి చెక్పోస్ట్ బేరోని చెరువులోకి గురువారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో అడవిలో నుంచి ఓ ఏనుగుల గుంపు త్రాగునీటి కోసం చెరువు వద్దకు చేరాయి. అటుగా ప్రయాణిస్తున్న వాహనదారులు గజరాజులను వీడియోలు తీశారు. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎక్కడ తమ గ్రామాల్లోకి ప్రవేశిస్తాయని గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. అడవిలో చుక్క నీరు దొరక్క గ్రామ సమీపాల్లోకి ఏనుగుల గుంపు వస్తున్నాయని అధికారులు ఇకనైనా తగినన్ని చర్యలు తీసుకొని ఏనుగులు అడవిలోనే త్రాగునీరు, ఆహారం అందిస్తే గ్రామాల వైపు రాకుండా ఉంటాయని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థిని కలిసిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారా అని చర్చ. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలం వలసపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రస్తుత రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథిరెడ్డిని బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వారి స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, గతంలో జరిగిన సంఘటనల గురించి కాసేపు చర్చించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఆఖరి నిమిషంలో శివశంకర్కు కేటాయించడంపై పార్థసారథిరెడ్డి అలకబునడంతో మాజీ మంత్రి ఆయనను కలవడంతో తెలుగుదేశం పార్టీలోకి ఏమైనా ఆహ్వానిస్తున్నారా అనే ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకవేళ అదే గనుక జరిగితే సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న పార్థసారథిరెడ్డి, పాత తరం సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున టీడీపీకి బలం పెరుగుతుందని చర్చనీయాంశంగా మారింది. ఎంత డబ్బులు ఖర్చు కోసం బ్యాటింగ్ చేశాను మీకు ఆ విషయం ఇంటర్నల్గా సీనా ఫోన్ చేసి రాత్రి నేనంతా అయినా ఉన్నాను మరి నేను సాయంత్రం మనకు ఒక అవకాశం ఇస్తే మీ ఒపీనియన్ మీ ఇష్టం. వాడు కూడా ప్రెస్ మీట్లో వాడిని ఏదో ఉన్నాడు పలమనేరు పాలని కూడా మాట్లాడతాను. వచ్చింది నా దగ్గరికి చిత్రదుర్గకు వచ్చింది, నిన్న కూడా ఇటు వచ్చింది. రావాలన్నా ప్రెస్ మీట్ ఏ పని చేసుకున్నా నేను నాకు ఆశీర్వాదం చేసినాడు, నాకు అక్షంతలు వేసినాడు, అమరన్న నాకు పెళ్లి చేసినాడు చెప్తాడు. మోస్తుగా ప్రతి ఒక్కరు బాగా చేసినాడు, ఇంకా బాగా చేయాలా, బెంగళూరులో ఫ్యాక్టరీలో తెచ్చేస్తాను నేను. ఒక మృతదేహాన్ని పూడ్చాలంటే గతంలో ఉన్న మృతదేహం ఎముకలు, పుర్రెలు తీసి పక్కన పారేసి కొత్త మృతదేహం పూడ్చాల్సిన పరిస్థితి. న్యాయం చేయండి అంటున్న గ్రామస్తులు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం గౌనితిమ్మేపల్లి గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకొని అక్కడ గతంలో మేము పూడ్చిపెట్టిన మృతదేహం సమాధి ఆనవాళ్లే లేదని గత కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న శ్మశాన వాటిక సమస్యపై మండల అధికారులకు మరియు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం శూన్యమంటున్నారు గ్రామస్తులు. ఇక్కడ శ్మశాన వాటిక కనీసం 3 సెంట్లు కూడా లేని దుస్థితి. ఒకరు చనిపోయారంటే ఎక్కడ వేయాలోనని గ్రామస్తులకు పెద్ద తలపోటుగా ఉందని, తప్పని స్థితిలో ఎక్కడో ఒక చోట ఉన్న శవాల యొక్క పుర్రెలు, ఎముకలు తీసి పక్కన పడేసి అదే గుంతలో మళ్ళీ గుంత తవ్వి శవాన్ని పూడ్చాల్సిన పరిస్థితి దాపురించిందని, కావున దీనిపైన ప్రభుత్వ అధికారులు మానవత్వంతో స్పందించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా గ్రామస్తులు కోరారు. అట్లు ఈ సమస్యను పరిష్కారం చేయని పరిస్థితుల్లో దీనిపై అన్ని సంఘాలను, నాయకులను కలుపుకొని పెద్ద ఉద్యమంలో పోరాడతామని గ్రామస్తులు తెలుపుతున్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం గౌనితిమ్మేపల్లి గ్రామం దగ్గర 60 కుటుంబాలు కాపురమంటున్నాయి. ఈ 60 కుటుంబాలు కానీ శ్మశాన వాటిక ఇంతేనండి ఉండేది. మాకు 2 సెంట్లు 3 సెంట్లు కూడా లేని పరిస్థితి. ఇక్కడ ఎవరైనా చనిపోతే కానీ ఎత్తుకొని వచ్చి
ఆల్రెడీ ఉన్న వాళ్ళ శవాలు వాళ్ళ పుర్రెలు ఎముకలు తీసి బయటపడేసి అదే గుంతలో ఇంకోటి వేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఉగాది పండుగ ప్రతి సంవత్సరము తెలుగువారి దీంట్లో భాగంగా ఉగాది పండుగకి బట్టలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పండుగలో ఉగాది పండుగ వచ్చి వాళ్ళు చనిపోయినటువంటి పెద్దలకు బట్టలు పెట్టుకోవడానికి పూజ చేయడానికి కూడా వాళ్ళ గుంతలు ఎక్కడున్నాయి, వాళ్ళ ఇది ఎక్కడుంది కూడా తెలియక చాలామంది పాపం వెతుకులాడుకుంటూ ఉన్నారు.